జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి వస్తే టీడీపీలో పదవులు ఇప్పిస్తాం. పిఠాపురం మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు దుమారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్న వేళ సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలతో రగడ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్పై పిఠాపురం వర్మ సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఓ న్యూస్ ఛానల్ డిబేట్లో వర్మ జూనియర్ ఎన్టీఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావచ్చు అని, సినిమాలు మానేసి ఫుల్ టైం వస్తే పార్టీలో ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతామని పేర్కొన్నారు. లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గురించి పోల్చి చూస్తున్నారని పేర్కొన్న వర్మ, లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్కు సముచిత స్థానం ఇస్తారన్నారు. లోకేష్తో జూనియర్ ఎన్టీఆర్కు పోలిక ఏముందని ప్రశ్నించిన వర్మ, లోకేష్ సిన్సియర్గా పార్టీ కోసం పనిచేస్తున్నారని, ప్రజల కోసం పాదయాత్ర చేశారని, ఆయన ఆధ్వర్యంలో 60 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని కూడా మొదట లోకేషే అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మిగతా పార్టీలు దాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో లోకేష్ కీలకంగా మారారని పేర్కొన్న వర్మ, ఎవరైనా సరే రాజకీయంగా పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. భయపడి ఇంట్లో కూర్చుంటే కుదరదని వర్మ జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా సినిమాలు వదిలేసి రమ్మని ఆయన స్వాగతించారు. నందమూరి హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చారని, నందమూరి బాలకృష్ణను ఎమ్మెల్యేగా ఉన్నారని పేర్కొన్నారు వర్మ. రాజకీయాల్లోకి రావాలని ఆ కుటుంబానికి లేని బాధ మిగతా వాళ్లకు దేనికంటూ ప్రశ్నించారు. వర్మ ఆడియోపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం. ఇక వర్మ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మకే ఏపీ టీడీపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. నీకే టికెట్ లేదు, నువ్వేం పదవి ఇప్పిస్తావంటూ వర్మపై సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి రావాలని చెబుతున్నారని, మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటూ ఇంకా సినిమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నించారు. ఇక లోకేష్ గురించి అంతగా చెబుతున్నారని, లోకేష్ పార్టీ కోసం ఏ పని చేశారని, అసలు 2014 ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అన్నట్టు వివాదం కొనసాగుతుంది. చూడాలి దీనిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎలా స్పందిస్తారు అన్నది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎలా స్పందిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి. ఎన్నికల ఫలితాల వేళ ఇలాంటి డిస్కషన్ రావడం అన్నది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.